Hello, balanced. Okay, fine. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? ఏంటి విశేషాలు ఈరోజు? సంతోష్ గారు అన్న వెయిటింగ్. థ్యాంక్ యూ బ్రో. రామారావు గారు, సింహాద్రి గారు గుడ్ ఈవినింగ్ సార్ అందరికి కూడాను. స్క్రీన్ కనిపిస్తుందా? మన వాయిస్ వినిపిస్తుందా? యా హాయ్ హలో. ఏంటి విశేషాలు? ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ స్టాక్స్ ఆర్ ఎనీథింగ్? గుడ్ ఈవినింగ్ యోగా గారు. యోగా అండ్ హెల్త్. ఓకే, సారీ. చక్రవర్తి దీవి. హలో సార్, హాయ్ సార్. రాంబాబు గారు, క్లియర్. ఓకే, ఫైన్, దట్స్ గ్రేట్. సో ఇది బ్యాంక్ నిఫ్టీ టైం చార్టు. ఓకేనా? సో ఎక్కువగా ఏంటంటే నేను బ్యాంక్ నిఫ్టీ అంటే ఎక్స్పైరీస్ వచ్చినాయి కాబట్టి ఈ మధ్య అన్ని మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. అండ్ లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్. అయితే ఒక విషయం ఏంటంటే ఈరోజు యాక్చువల్గా మార్నింగ్ ప్రీవియస్గా ఇది డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం ఒకసారి. సో డైలీ టైం ఫ్రేమ్లో మనం మార్క్ చేసుకున్న లెవెల్ ఇది ప్రీ మార్కెట్లో. ఓకే, అక్కడ నుంచి కిందకు వస్తాడని మనకు తెలియదు, ఎందుకంటే మార్నింగ్ గ్యాప్ అప్ అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అక్కడ నుంచి రిజెక్షన్ జరిగిన తర్వాత సిగ్నిఫికెంట్ ఫాల్ అనేది రావడం జరిగింది. అండ్ దాని తర్వాత మనం ఏమని చెప్పుకున్నామంటే ఇక్కడ సమ్వేర్ ఏంటంటే ఒక సపోర్ట్ లాగా ఉంది. ఈ సపోర్ట్ కన్నా బ్రేక్అవుట్ జరిగితే ఏంటంటే మనకేంటంటే ఒక మూవ్ డౌన్ సైడ్ వస్తుందని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. ఏది సపోర్టు బ్రేక్ డౌన్ జరిగితే డౌన్ సైడు, ఇది మనం ప్లాన్ చేసుకుంది. అండ్ మనకి ఎప్పుడైతే ఈ లెవెల్ దగ్గరికి వచ్చాడో మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్ జరిగింది. బట్ కనీసం క్రాస్ చేయలేదు కదా. వెరీ అగ్రెసివ్గా ఫాస్ట్గా 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చూస్తే క్యాండిల్ టు క్యాండిల్, క్యాండిల్ టు క్యాండిల్, బ్యాక్ టు బ్యాక్ క్యాండిల్స్ వేసుకుంటూ కిందకు వచ్చేసాడు అనమాట. అండ్ ప్రీవియస్గా మార్కెట్ అంత వరస్ట్ సినారియో ఏం లేదు, ఓవరాల్ బుల్లిష్గానే ఉంది. సో ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర కొద్దిగా బౌన్స్ తీసుకున్నారు. బట్ ఎనీహౌ మనకేంటంటే ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి పర్ఫెక్ట్ 47,000 కాల్ ఏదైతే ఉందో దాన్ని అండ్ దాని కింద ఉన్న పుట్లు మొత్తం కూడా జీరో చేసేసారు ఈరోజు. ఓకే, రైట్, దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. యా, ఏమైనా డౌట్స్ ఉంటే సో దట్ మనం ప్రొసీడ్ అవుదాం. మీ డే ఎలా ఉంది? టైం, పంక్చువాలిటీ. థ్యాంక్ యూ. క్లియర్ వాయిస్, క్లియర్ స్క్రీన్, గుడ్, వెరీ నైస్. సిసిహెచ్ఎల్ ఎంతవరకు వెళ్తుంది? గుడ్ ఈవినింగ్ గారు రాఘవేందర్. అండ్ వీరేశం అడుగుతున్నారు ఇన్ఫోసిస్, విప్రో ఫస్ట్ చూద్దాం. విప్రో స్టాక్ ఎలా ఉందని చెప్పేసి విల్ గో విత్ మంత్లీ. డౌన్ ట్రెండ్లో ఉంది. బిగ్గర్ పిక్చర్లో మనకైతే డౌన్ ట్రెండ్లో ఉంది. ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. వీక్లీ టైం ఫ్రేమ్లో కొద్దిగా ఇక్కడ కన్సోలిడేషన్ అయితే తీసుకుంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మనకి ఈ స్వింగ్లో 351 దగ్గర అయితే స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది ప్రస్తుతానికి. అండ్ మేజర్గా మనకి ఇక్కడ ఒక జోన్ అనేది కనిపిస్తుంది అబ్జర్వ్ చేస్తే. ఇక్కడ ఒక యాక్చువల్గా ఏంటంటే ఒక స్మాల్ కైండ్ ఆఫ్ ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ ఉంది. సో ఒకవేళ అప్ సైడ్ వెళ్తే చూడండి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. 445 ఇది మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్. అండ్ సపోర్ట్ వచ్చేసరికి 351. ప్రస్తుతం అయితే డౌన్ ట్రెండ్లోనే ఉంది. ఓకే, ఏదన్నా పుల్ బ్యాక్ ర్యాలీ జరగవచ్చు, అది కూడా 440 450 లెవెల్స్ దాకా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ విప్రో. ఎందుకంటే మనకు బిగ్గర్ పిక్చర్లో డౌన్ ట్రెండ్ అనేది వెళ్తూ ఉంది.
అండ్ ఇవన్నీ ఏంటంటే స్లీపింగ్ జైంట్స్ అంటాం. సో, ఏదన్నా ఒడిదుడుకులు వస్తే కూడా ప్రెషర్‌లో ఉంటది. యూఎస్ మార్కెట్స్ కొద్దిగా ఏదన్నా నెగెటివ్‌గా ఇస్తే కూడా ఏంటంటే ఐటీ మార్కెట్ ప్రెషర్‌లో ఉంటది. కరెంట్ లెవెల్స్ అయితే అంత ఇంట్రెస్ట్‌గా ఏమి అనిపియట్లేదు. అండ్ విప్రో, యాహ్! ఇన్ఫోసిస్. కొద్దిగా గట్టిగానే రికవర్ చేసినట్టు అనిపించింది రీసెంట్‌గా. ఆ! ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తుంది. ఏది ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది క్రాస్ చేయాల్సి ఉంటది. ఎందుకంటే ఇది బెల్ట్ హోల్డ్ లెవెల్ అంటాం కదా! 1650 రైట్. దాని తర్వాత ఇమ్మీడియేట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి మనకి 1520. 1520 క్రాస్ అయితే దెన్ 1650 అనేది మనం చూడొచ్చు. ఇన్ బిట్వీన్ ప్రాఫిట్ బుకింగ్ జోన్ అయితే 1520 అనేది కనిపిస్తూ ఉంది. క్లియరా? ఇన్ఫోసిస్ అండ్ ఈ 2 కూడా డౌన్ ట్రెండ్‌లోనే ఉన్నాయి. బట్ ఏదన్నా బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతాయి ఇవి ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్‌లో. అండ్ దాని తరువాత రాంబాబు గారు అడుగుతున్నారు సీసీహెచ్హెచ్ఎల్. ఒకసారి చూద్దాం. ఇంట్రాడే స్టాక్‌లో ట్రేడ్ చేయొచ్చా అండి? అది ఏమన్నా ఇండికేటర్ సెటప్ ఉంటే చెప్తారా? ఇంట్రాడే స్టాక్స్ కొద్దిగా డిఫికల్ట్‌గా ఉంటది సార్. ఓకే. విచ్ ఈస్ నాట్ అడ్వైజబుల్. హ్మ్. సీసీహెచ్హెచ్ఎల్. కంపెనీ పేరు ఫస్ట్ వింటున్నా నేను. సీసీహెచ్హెచ్ఎల్. అచ్చా! అచ్చా! కంట్రీ క్లబ్. ఓకే. ఓకే. ఫైన్. ఆ! ఇది మన టెలిగ్రామ్‌లో అప్డేట్ చేసినట్టున్నాం గదా! సారీ కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను. ఇక్కడ పెట్టినట్టున్నా నేను. వెరీ గుడ్. సూపర్ మూవ్. ఇక్కడ నుంచి కూడా మనకి 30% వచ్చింది రిటర్న్ 2 డేస్‌లో. సో, సార్ ఇక్కడ ఎంత మట్టికి వెళ్తదనే దానికంటే కూడా ఆహ్, మనమేంటంటే ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తుంది. ఏది మన అప్రాక్సిమేట్‌గా 16 లెవెల్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ అనేది ఇక్కడ కొద్దిగా స్ట్రగుల్ అయింది 16 దగ్గర. సో, ప్రోబబ్లీ ఆ లెవెల్స్ అనేది వస్తే మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. అండ్ డైలీలో కూడా కొద్దిగా ట్రయల్ చేసుకోండి. ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఒకవేళ మీరు ఆ నెక్స్ట్ డే బై చేసుంటే దీని కిందకి ఇక్కడికి లైక్ 12.5 అలా మీరు ఎస్ఎల్ అనేది ట్రయల్ చేసుకోవాలి. ఇవేంటంటే పంప్ అండ్ డంప్ ఉంటాయి. ఓకే. ఫాస్ట్‌గా వెళ్తే ఫాస్ట్‌గా వస్తుంటాయి కిందకి. రైట్. సో, ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ అట్‌లీస్ట్ ఏంటంటే 16, 16 ½ అప్ సైడ్ సీసీహెచ్ఎల్. ప్రోబ్లీ ఏంటంటే మీరు ఈ స్వింగ్‌లో అనేది పెట్టుకోండి. 9.5 అనేది వాచ్ చేయండి. ఓకే. బిఫోర్ ఆ లెవెల్ కిందకొస్తే దెన్ బెటర్ టు స్టే అవే. గుడ్ ఈవినింగ్. అండ్ స్వింగ్ ట్రేడింగ్ స్టాక్ సెలెక్షన్ చెప్పండి సార్. యాహ్! ష్యూర్. మన కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానే ఉన్నా నేను. ఓకే. ఇది కూడా ఆ స్టాకే సీసీ కంట్రీ క్లబ్ దాంట్లోదే. సో, డెఫినెట్‌గా ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ అండ్ బజాజ్ ఫైనాన్స్ బీఈఎల్. ఒకసారి బజాజ్ ఫైనాన్స్ అండ్ బీఈఎల్ చూద్దాం. బజాజ్ ఫైనాన్స్. ఒకసారి మంత్లీకెళ్దాం. సో, ఒక రకంగా ఏంటంటే ఇదంతా కూడాను ఒక అక్యుములేషన్ జోన్ అనుకోవచ్చు. సో, ప్రాబబుల్ ఏంటంటే 8053 మంచి స్ట్రాంగ్ బుల్లిష్ ఏదన్నా ఈవెంట్స్ జరిగితే ఈ లెవెల్ అనేది క్రాస్ జరిగితే ఏంటంటే నెక్స్ట్ సూపర్ మూవ్ వస్తది దీంట్లో. ఓకేనా? దీంట్లో ఎటువంటి వీక్‌నెస్ అయితే లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్‌స్టాండ్ ద పాయింట్. బట్ ఏంటంటే ఇదంతా కూడా అక్యుములేషన్ జోన్ అనమాట. ఇదంతా గూడా. సో, పెద్ద పెద్ద వాళ్ళున్నారు గదా! ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళందరూ గూడా ఒకటే ప్రైస్‌లో బై చేయలేరు గాబట్టి వాళ్ళు బై చేయడం స్టార్ట్ చేశారంటే మార్కెట్ ప్రైస్‌లో ఎక్కడికో ఎళ్ళిపోద్ది. అందుకనేంటంటే వాళ్ళు కన్సోలిడేషన్ ఫేజ్‌లో బెడతారు. ఆ ఫేజు వాళ్ళేంటంటే హెవీగా బయింగ్ అక్యుములేషన్ చేసుకుంటారనమాట. ఎందుకంటే ఫ్యూచర్‌లో మంచి పొటెన్షియల్ ఉన్న స్టాకు దీంట్లో ఫండమెంటల్‌గా క్యాష్ ఫ్లో అనేది జనరేట్ చేయగలుగుతుందనుకున్నప్పుడు వాళ్ళు ఈ విధంగా ఏంటంటే లాంగ్ పీరియడ్‌లో అక్యుములేషన్ చేస్తారు. ప్రస్తుతం అయితే దీన్ని మనం డిప్ అయినప్పుడు మాత్రం బై చేసుకోవాలి. అండ్ ఈ లెవెల్ గన బ్రేకౌట్ అయితే
8,050 ఇంకా అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ రన్ స్టార్ట్ అయిద్దనమాట అప్ సైడ్. ఓకే. సో, ప్రస్తుతం ఇంత రేంజ్‌లో వాళ్ళు పైకి కిందకి ఆసిలేట్ చేస్తున్నారు. ఇన్ బిట్వీన్ దాన్ని మనం అప్ సైడ్ బ్రేకౌట్ అయితే అక్యుములేషన్ అని చెప్పేసి చెప్పుకుంటాం. అర్థమవుతుందండి? నేను చెప్పే లాంగ్వేజ్ గాని, వర్డ్స్ గాని ఏదైనా డౌట్ ఉంటే అడగండి. అక్యుములేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారనమాట. ఇప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు హెవీగా కొంటారు. క్రోర్స్‌లో షేర్స్ కావాలి వాళ్ళకి. అదే సింపుల్‌గా అక్యుములేషన్ అంటాం. రైట్. బజాజ్ ఫైనాన్స్ గురించి చెప్పాను. నెక్స్ట్ మనకి బీఈఎల్. బీఎల్ స్టాక్ ఒకసారి చూద్దాం. అండ్ ఒకసారి వీక్లీలో చూద్దాం. ఆ! సేమ్ ఇక్కడ చూడండి మనకి నేను ఇది డిలీట్ చేస్తున్నాను. ఇదంతా ఏంటంటే హైయర్ హై అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఇక్కడికొచ్చేసారు. 6000 రఫ్‌గా 6700 అనుకోవచ్చు. సో, రెసిస్టెన్స్‌ని బ్రేకౌట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బట్ ఒక మంచి ఈవెంట్ కావాలి వాళ్ళకి. ఒక సమయం, సందర్భం కావాలి. వన్స్ బ్రేకౌట్ అయితే వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒకసారి బీఎల్ చూద్దాం. భారత్ ఎలక్ట్రానిక్స్. ఒకసారి మంత్లీకెళ్దాం. హా! వెరీ గుడ్ చార్ట్ ఇది. అండ్ ఒకసారి వీక్లీకెళ్దాం. బ్రేకౌట్ జరిగింది. అండ్ ఒకవేళ మీకు గన పొజిషన్స్ ఉంటే 126 దగ్గరికి ట్రయల్ చేసుకోండి. అండ్ ఇన్ బిట్వీన్ మనం కొద్దిగా ఏదైనా జరిగిన ప్రాఫిట్ బుకింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే రన్ అప్ అయింది కాబట్టి. బట్ దీంట్లో వీక్‌నెస్ ఏం లేదు లాంగ్ పీరియడ్‌లో. ఓకేనా? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఈ స్టాక్‌తో. బీఎల్ ఇది. ఎందుకంటే మంత్లీ గానీ అండ్ వీక్లీ గానీ హైయర్ హై ఫార్మేషన్‌లో వెళ్తుంది. మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్‌గా ఇక్కడ లెవెల్ 115 లెవెల్ దగ్గర కొద్దిగా రిట్రేస్‌మెంట్ తీసుకున్నాడు ఇక్కడ. ఇవన్నీ మనకి ఛానెల్స్ ఫార్మ్ అయితాయి కదా! మనందరం ఎక్కువగా టెక్నికల్‌గా డ్రా చేసుకుంటూ ఉంటాం. కైండ్ ఆఫ్ ప్యారలల్ ఛానెల్ లేకపోతే ఫ్లాగ్ అంటాం కదా! స్ట్రాంగ్ మూవ్ వచ్చాడు. ఇక్కడ నుంచి చూస్తే రన్ అప్ స్టార్ట్ చేశాడు. 20 నుంచి డైరెక్ట్‌గా 116కి మళ్ళీ 116 నుంచి 87కి ఇది రిట్రేస్‌మెంట్ అంటాం. మనం సింపుల్‌గా పుల్ బ్యాక్ అంటాం కదా! పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ 101 దగ్గర నుంచి స్ట్రెయిట్‌గా ఇక్కడ పెద్దగా రెసిస్టెన్స్ ఏం లేదు. 115 దగ్గర యాక్చువల్‌గా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది కదా! అంటే అక్కడి నుంచి రిట్రేస్ అయ్యాడు కదా! అక్కడ పెద్దగా ఏం లేదు సెల్లింగ్ ప్రెషరు. డైరెక్ట్ మంచి సాలిడ్ క్యాండిల్‌తో బ్రేక్ చేసుకొని వెళ్ళాడు. అండ్ హైయర్ హై ఫార్మేషన్‌లోనే వెళుతున్నాడనమాట. సో, నో వీక్‌నెస్ ఇన్ ది స్టాక్. ఫ్రెండ్స్ ఒక స్టాక్ ఇవ్వండి. ఓకేనా? ఎవ్రీ పర్సన్ ఒక స్టాక్ అనేది ఇవ్వండి. ఓకే. 2, 3 వద్దు. ఒక టైం ఉన్నప్పుడు మళ్ళీ ఫస్ట్ ఒకటొకటి ఇవ్వండి. ఆహ్, బీఎల్ సార్ క్రూడ్ ఆయిల్‌లో పొజిషన్స్‌కి మంచి లెవెల్ చెప్పండి. ఆహ్, క్రూడ్ ఆయిల్ ఈ మధ్య అయితే ట్రాక్ చేయలేదు. ఒకసారి చూద్దాం మనం. రైట్. ఇన్ బిట్వీన్ అండ్ స్టాక్స్ డిస్కస్ చేద్దాం ఒకసారి. ఎన్ఎండీసీ హోల్డ్ చేయాలా? ఎన్ఎండీసీ యాహ్! ష్యూర్‌గా చూద్దాం. ఎన్ఎండీసీలో సార్ మంచి ఇక్కడ స్ట్రక్చరల్‌గా బ్రేకౌట్ వచ్చింది చూడండి. ఫండమెంటల్‌గా చేంజెస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఓకేనా? 150 దగ్గర చక్కని బ్రేకౌట్ వచ్చింది మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో. ఆహ్, హోల్డ్ చేయాలా వద్దా దానికి నేను చెప్పను గానీ, ఇదైతే ఆహ్, మంచి పొటెన్షియల్ ఉంది అప్ సైడ్. ఓకేనా? విత్ ప్లాన్ ఏంటంటే ఒక ప్లాన్ తీసుకోండి. ఆ ప్లాన్ ప్రకారం అయితే దీన్ని హోల్డ్ చేయొచ్చు. అంటే లాంగ్ టర్మ్‌లో మంచి ఇదంతా గూడా ఏంటి ఫ్రెండ్స్ మనం చెప్పుకున్నాం ఇప్పుడే ఇదంతా ఏంటి? ఈ బాక్స్ నేను డ్రా చేసింది ఏం చెప్తాం దాన్ని మనం అక్యుములేషన్ అంటాం. అక్యుములేషన్ జరిగాక మంచి బ్రేకౌట్ జరిగింది. అండ్ విత్ గుడ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్స్ అనేది కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే పాజిటివ్‌గా ఉన్నాం దీంట్లో. ఓకే. రైటా? ఎన్ఎండీసీ. అండ్ మనకి థీమ్ గూడా ఎవరు మన జేపీ మోర్గాన్ అనుకుంటా. హెవీ వెయిట్ ఆన్ కమోడిటీస్ అండ్ ఇవే కమోడిటీస్ అంటే ఇవే మెటల్స్, క్రూడ్ ఆయిల్, ఆయిల్‌కి సంబంధించిన స్టాక్స్ గానీ, మన బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఏ విధంగా వెళ్ళిపోతున్నాయి రాకెట్‌లాగా వెళ్ళిపోతున్నాయి. దాదాపుగా ఈ 2, 3 ఇయర్స్
అన్నీ పెర్ఫార్మ్ చేసినాయి గానీ, అయి పెర్ఫార్మ్ చేయలేదు. ఇప్పుడు స్టార్ట్ చేసినాయనమాట. ఇన్ ద వే ఎన్ఎండీసీ ఆల్సో వెరీ గుడ్ కంపెనీ. ఒక ఫండమెంటల్లీ గుడ్ కంపెనీ. బట్ ఏంటంటే వీళ్ళు డివిడెండ్స్ ఇస్తుంటారు కాబట్టి స్టాక్స్ పెద్దగా పెరగవు. అండ్ బట్ కరెంట్ లెవెల్ ఇట్స్ గుడ్ అనమాట. వాళ్ళేం చెప్పారంటే, ఈ కమోడిటీస్ వీటి మీద హెవీ వెయిట్ ఇన్ ద సెన్స్ అంటే పాజిటివ్‌గా ఉన్నామని చెప్పేసి కామెంట్ చేయటం జరిగింది. శ్యామ్ గారు చెప్పాను నేను ఇంట్రాడే గురించి. ఈ ఈ ఈక్విటీ ఏంటంటే మీరు చేయకూడదనేం లేదు గానీ, ముందు ప్రిపరేషన్ ఉండాలి. ఇంట్రాడే స్టాక్ సెలక్షన్ అప్పుడు ముందు ప్రిపరేషన్ జేసుకోవాలి. లైక్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇప్పుడు మనం ఎన్ఎండీసీలో ప్యాటర్న్ చూసాం గదా! అటువంటి ప్యాటర్న్ గన మీకు 1 అవర్‌లో కనిపిస్తుంది. అండ్ స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్ అప్ ట్రెండ్‌లో ఉందనుకుందాం. ఉండి అలాంటి కన్సోలిడేషన్ ఏదైనా తీసుకుంటుంది. లేకపోతే మనం ఫ్లాగ్ డ్రా చేసాం. ఓకేనా? ఫ్లాగ్ డ్రా చేసాం గదా! అటువంటి ప్యాటర్న్స్‌ని మీరేందంటే 2, 3 స్టాక్స్ ఎక్కువ గాదు. ఒక 20, 30 అవసరం లేదు. 2 గాని, 3 గాని ముందు ఏంటంటే మీరు రెడీ చేసుకొని ముందే ప్రిపరేషన్ చేసుకొని అలర్ట్స్ పెట్టుకోవాలనమాట. అటువంటి సందర్భాల్లో మీకేంటంటే ఒక ఐడియా ఉంటది. ఎంట్రీ తీసుకుంటారు పర్ఫెక్ట్‌గా టైమింగ్‌లో. అండ్ ఎంతో కొంత రివార్డ్ ఒస్తది. బట్ లైవ్‌లో స్కాన్ చేయటం అనేది ఏమవుతదంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్స్ తీసుకున్నామనుకోండి. వాల్యూమ్స్ ఎట్లా వస్తాయి? ఆల్రెడీ స్టాక్ రన్ అప్ అయినాక వాల్యూమ్స్ వస్తాయి. దాన్ని మనం ఆల్రెడీ రన్ అయిపోయి ఉంటది. 60%, 70% మూవ్. దెన్ మనం ఎంట్రీ తీసుకుంటే రిస్క్ ఉంటది అని నాకు అనిపిస్తుందనమాట. ఓకే. హోప్ యూ అండర్‌స్టాండ్ నా పాయింట్ అనేది. ముందే ప్రిపరేషన్ చేసుకొని దెన్ ఏంటంటే మీరు ఇంట్రాడే కోసం ఎంట్రీ తీసుకోవచ్చు. లైక్ 2, 3 స్టాక్స్ మంచిగా. ఓకే. స్వింగ్ ట్రేడింగ్‌కి చెప్పగలరా? రాంబాబు గారు థ్యాంక్ యూ. ఓకే సార్. మంచి అనాలిసిస్ చేయగలుగుతున్నా. బట్ ఎలాగైనా చేయాలో అర్థం కావట్ల. యర్మ. ప్రశాంత్ గారు మంచి అనాలిసిస్ చేయగలుగుతున్నా. బట్ ఎలా గెయిన్ చేయాలో అర్థం కావట్లేదు. సో, మంచిగా అనాలిసిస్ చేయగలుగుతున్నారు. ఎలా ఎర్న్ చేయాలో అర్థం కావట్లేదు. అంటే ఏంటంటే, ఒక కొద్దిగా క్లారిటీ తీసుకోండి. క్లారిటీ అనేది మిస్